వీరాది వీరుడి అస్త్రం, దేవతలే పరీక్షించిన త్యాగం, ఇది గెలిచిన యుద్ధం. ఇది కర్ణుడి శక్తి అస్త్రం కథ. మహాభారతంలో కర్ణుడు ఒక గొప్ప వీరుడు మాత్రమే కాదు, త్యాగానికి ప్రతీక, ధర్మానికి అద్దం. కర్ణుడు సూర్యదేవుని కుమారుడు. అతడు పుట్టుకతోనే దివ్యమైన కవచము మరియు కుండలాలతో జన్మించాడు. ఈ కవచ కుండలాలు అతనికి శత్రు ఆయుధాలు తాకకుండా అజేయుడిగా మార్చాయి. ఈ రహస్యం దేవతలకు కూడా తెలుసు. కురుక్షేత్ర యుద్ధం దగ్గర పడుతున్న కొద్దీ ఇంద్రుడు తీవ్రంగా ఆలోచించాడు. కర్ణుడు ఈ కవచంతో ఉంటే నా కుమారుడు అర్జునుడికి ప్రమాదమే. అందుకే కర్ణుడు శక్తిని తగ్గించాలనే ఉద్దేశంతో ఇంద్రుడు ఒక ఎత్తు పన్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషం ధరించి కర్ణుడు దానం చేసే సమయానికి తన దగ్గరకు వచ్చాడు. బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, కర్ణ, నీవు దానవీరుడు అని లోకమంతా చెబుతోంది. నాకొక దానం ఇవ్వగలవా? కర్ణుడు క్షణం కూడా ఆలోచించలేదు. అడిగింది ఏదైనా ఇస్తాను. ఇప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, నీ శరీరంపై ఉన్న కవచము కుండలాలు నాకు ఇవ్వగలవా? ఇది విన్న కర్ణుడు నిజాన్ని గ్రహించాడు. అతడు ఇలా అన్నాడు, దేవరాజా ఇంద్ర, ఇది నీవే అని నాకు తెలుసు. అయినా సరే మాట ఇచ్చాను, దానం తప్పబోను. ఎలాంటి భయం లేకుండా కర్ణుడు తన కవచ కుండలాలను తన శరీరం నుంచి తీసి దానం చేశాడు. ఆ సమయంలో కూడా అతని ముఖంలో బాధ లేదు, కేవలం ధర్మగౌరవం మాత్రమే ఉంది. కర్ణుడి అపూర్వ త్యాగానికి ఇంద్రుడు కరిగిపోయాడు. అతడు కర్ణుడితో ఇలా అన్నాడు, నీ త్యాగానికి ప్రతిఫలంగా నీకు నా శక్తివంతమైన ఆయుధాన్ని ఇస్తున్నాను. ఇదే వాసవి శక్తి. ఈ శక్తి అస్త్రానికి ఒక నియమం ఉంది. దీనిని ఒకసారి మాత్రమే ఉపయోగించాలి సుమా. దేవతలకైనా మహావీరులకైనా ఈ అస్త్రం ప్రయోగం వల్ల మరణం తప్పదు. కర్ణుడు ఆ అస్త్రాన్ని గౌరవంగా స్వీకరించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఈ అస్త్రాన్ని అర్జునుడిపై వాడవచ్చని అనుకున్నాడు. కానీ విధి వేరేలా నడిచింది. ఘటోత్కచుడు యుద్ధరంగంలో కౌరవసేనను అల్లకల్లోలం చేశాడు. అతడిని ఆపడానికి కర్ణుడు తన అత్యంత విలువైన ఆయుధాన్ని ఘటోత్కచుడిపై ఉపయోగించాల్సి వచ్చింది. శక్తి అస్త్రం పనిచేసింది, కానీ అది ఒక్కసారే. శక్తి అస్త్రం లేదు, కవచకుండలాలు లేవు. అయినా కర్ణుడు వెనకడుగు మాత్రం వేయలేదు. అతడు యుద్ధం చేశాడు. గౌరవంతో, ధైర్యంతో విధిని అంగీకరిస్తూ యుద్ధం చేశాడు. కర్ణుడి శక్తి అస్త్రం కదా మనకి చెప్పేది ఇదే. నిజమైన వీరత్వం ఆయుధాల్లో కాదు, త్యాగంలో, ధర్మంలో ఉంటుంది. కర్ణుడు ఓడిపోయాడు అని చరిత్ర చెబుతోంది, కానీ మనస్సుల్లో అతడు ఎప్పటికీ గెలిచిన వీరుడే.